రాలేదన్నా, కడు ప్రాంతానికి రన్నా, మీ వీధికి రాలేదన్నా, కూటికి లేకోరన్నో, మీ పేటకు రాలేదన్నా, మీ రక్షణ కోరేరన్నో, మీ ఊరికి వస్తే మీరన్నా, మీ రక్షణ కోరేరన్నో, మీ పేటకి వస్తే మీరన్నా, అన్నో అన్నో అని కావురన్నా, పేపరు వార్తలు రన్నో, ఇవి అసలే కాదే రన్నా, టీవీ వార్తలు రన్నో, ఇవి కానే కావురన్నా, పేపరు వార్తలు రన్నో, ఇవి అసలే కాదు రన్నా, పరలోకము నుండి రన్నో, దిగి వచ్చిన వార్తో రన్నా, పరలోకము నుండి రన్నో, దిగి వచ్చిన వార్తో రన్నా, అన్నో 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 సువార్త చెబుతానన్నా, అన్నో 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 సువార్త చెబుతానన్నా, దిక్కు తోచకారన్నో, నువ్వెన్నెలు కుమిలుంటావు రన్నో, దిగులు దిగులుగా రన్నో, నువ్వెన్నెలు కుమిలదో రన్నో, దిక్కు తోచకారన్నో, నువ్వెన్నాళ్ళు అన్నో 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 సువార్త చెబుతామన్నా, ఏసే మార్గమురన్నో, ఏసే సత్యమురన్నో, ఏసే జీవమురన్నో, ఏసే మోక్షమురన్నో, ఏసే మార్గమురన్నో, ఏసే సత్యమురన్నో, ఏసే జీవమురన్నో, ఏసే మోక్షమురన్నో, ఇవి యేసు మాటలేనన్నో, ముత్యాల మూటలేనన్నా, ఇవి యేసు మాటలేనన్నో, ముత్యాల మూటలేనన్నా, అన్నో 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 సువార్త చెబుతామన్నా, అన్నో 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 సువార్త చెబుతానన్నా, నమ్ముకుంటే రన్నో, నీకు మేలే ఉంది రన్నా, నమ్మకపోతే రన్నో, నీకు నరకం తప్పదు రన్నా, నమ్ముకుంటే రన్నో, నీకు మేలే ఉంది రన్నా, నమ్మకపోతే రన్నో, నీకు నరకము తప్పదు రన్నా, ప్రభు మాటలే విను రన్నో, మొహమాటమెందుకు రన్నా, ప్రభు మాటలే విను రన్నో, అన్నో 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 సువార్త చెబుతామన్నా, అన్నో 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 సువార్త చెబుతామన్నా, కడు ప్రాంతానికి రన్నో, మీ వీధికి రాలేదన్నా, కూటికి లేక రన్నో, మీ పేటకు రాలేదన్నా, కడు ప్రాంతానికి రన్నో, మీ వీధికి రాలేదన్నా, కూటికి లేక రన్నో, మీ పేటకు రాలేదన్నా, మీ రక్షణ కోరేరన్నో, మీ ఊరికి వస్తే మీరన్నా, మీ రక్షణ కోరేరన్నో, మీ ఊరికి వస్తే మీరన్నా, అన్నో 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 సువార్త చెబుతామన్నా, అన్నో 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 సువార్త చెబుతామన్నా, దేవునికి కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటితోను ఇలా నీ సంపదలన్నయో, ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే, అల్పమైన దానిక ఆరాటం, శ్వాస మీద జోడి వంటి, ఎత్తలేని నీటి వంటి, స్వల్పమైన దానిక పోరాటం, బంగారు కాసులున్న, అపరంజి మేడలున్న, అంతరించిపోయెను భువినేలిన రాజులు, బంగారు కాసులున్న, అపరంజి మేడలున్న, అంతరించిపోయెను భువినేలిన రాజులు, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, నచ్చిన తనీదే అన్న దేహమైన వచ్చునా, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, నచ్చిన తనీదే అన్న దేహమైన వచ్చునా,
ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం మోయలేక బ్రతుకు భారం మోక్షపోయిరందరూ ఎగలోని ఆక్రమణలు మారు మృగలోకములు మోయలేక బ్రతుకు భారం మోక్షపోయిరందరూ ఎగలోని ఆక్రమణలు మారు మృగలోకములు ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపును నిన్ను శాంతితో ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపును నిన్ను శాంతితో ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం సాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి నీ కోసం నా కోసం మన అందరి కోసం సర్వ మానవాళి కోసం ఆయన రక్తం చిందించి చనిపోయాడు. కారణం ఏమిటయ్యా అంటే నీవు నేను మనం అందరం చేసినటువంటి పాపాలను ఆయన ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడై మూడవ రోజున సజీవునిగా లేచి సుమారు 400-500 మందికి కనపడి ఆరోహణమై వెళ్లిపోయాడు. మరలా ఆయన తిరిగి యొక్క భూమి మీదకి రానై ఉన్నాడు. ఆయన వచ్చిన తరుణంలోనే మనం సిద్ధపాటు అయ్యి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిసం తీసుకొని ప్రభువుని నమ్ముతారో వారు రక్షించబడతారు. ఎవరైతే నమ్మలో వారు శిక్ష విధించబడునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక యేసు అంటా ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి చేరడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనం ఎటువంటి పాపములో నిమగ్నమై ఉన్నామో ఒకసారి మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మం. కనుక మనం దీనిలోనే చనిపోయినట్లయితే మనం నిత్య నరకానికి పాత్రలు అవుతాం. కనుక నిత్య నరకానికి పాత్రలు కాకూడదనే యేసుక్రీస్తుల ప్రభువారు మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఒక మార్గమై ఉన్నాడు తప్ప ఒక కులానికో మతానికో వర్గానికో చెందినవాడు కాదు. గాని యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కనుక నీకు పరలోకం కావాలా, నిత్య జీవం కావాలా, స్వర్గం కావాలా, ఏది కావాలన్నా యేసు క్రీస్తుల ప్రభువారే ఆయన ద్వారా మాత్రం తప్ప వేరొక ద్వారం ద్వారా మనం మోక్షానికి చేరలేం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, నీ యొక్క హృదయాన్ని ఆ ప్రభువుకి ఇచ్చినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే నీవు రక్షించబడతావు, దేవుని యొక్క వారసునిగా వారసురాలుగా చేర్చబడతావు. కనుక ఈ యొక్క దేవాతి దేవుడైన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ దేవాతి దేవునికి గనక మన యొక్క హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును. కనుక ఆయన నిజంగానే మనకి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు, వారసురాళ్ళు అంటా ఉంది. కనుక ఆయన యొక్క శరీరం అనగా ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క రక్తం అనగా ఆయన కార్చినటువంటి సిలువలో ఆయన యొక్క రక్తం. ఎవరైతే ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతారో అలాంటి వారు మాత్రమే నిత్య జీవానికి వారసులని దేవుని వాక్యం
మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మన ఏది కావాలి, నరకము కావాలా పరలోకము కావాలా, దేవుడు మన మధ్య ఉంచి ఉన్నాడు. కనుక మనం ఏది కావాలనేది మన యొక్క ముందున్నటువంటి ప్రశ్న. మనమే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఈ విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహోన్నతమైన నామానికి కోట్లాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. విన్న వాక్యాన్ని ప్రభువా 30 60 100 ఫలింపుని దయచేయండి తండ్రి. ఆయన దుష్టుడు ఎత్తుకుపోకుండా వాళ్ళ యొక్క హృదయంలో భద్రపరచుకోవటానికి సహాయతను దయచేయమని, నెమరు వేసుకున్నట్టుకు సహాయతను దయచేయమని ప్రభువా. ఈ యొక్క సువార్త అందరికీ మంచి వార్తగా ప్రభువా నాయన మీరు మాట్లాడిన పలికినటువంటి మాటలను బట్టి ప్రభువా మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే విన్నారో ఈ యంత్ర శబ్దం ద్వారా వాళ్ళ హృదయాల్ని వెలిగించమని, వాళ్ళ సత్యంలోకి నడిపించమని వేడుకుంటూ మీ పరిశుద్ధత, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మీరు తోడుగా, నీడగా, అండగా, కొండగా, కోటగా వారి కొంచెమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభును చేరగరే వస్తానన్న యేసురాజు రాతమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాతమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో నివేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో నివేదన. మహిమకు యేసే మార్గము, జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకే నమ్ముకో యేసయ్యను. పొందుకో నీ పాప పరిహారం, పొందుకో నీ పాప పరిహారం. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. పాపము చెయ్యొద్దురా మహాశేపమయ్యే, ఆ పాప ఫలితము ఏ రోగ వృక్షములు. పాపము చెయ్యొద్దురా మహాశేపమయ్యేను, ఆ పాప ఫలితము ఏ రోగ వృక్షములు. యేసయ్య గాయాలు రక్షణకు మార్గం, యేసయ్య గాయాలు శ్రద్ధలకు కారణం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారం. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. త్వరపడి వేగమురారే ప్రియులారా, ప్రభును చేరగరారే. వస్తానన్న యేసురాజు రాతమానునా, చేస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాతమానునా, చేస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం చేస్తున్నాడు. హల్లెలూయా.